బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ హత్యతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. విద్యార్థి ఉద్యమంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ ఇప్పుడు దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారింది. చాలా చోట్ల 144 సెక్షన్ను విధించారు. ఇంతకు ఎవరి ఉస్మాన్ హదీ? ఇతను బంగ్లాదేశ్ లోని జల్కాతి జిల్లాలో 1994లో ఉస్మాన్ హదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. గత ఏడాది జూలైలో అవామీ లీగ్ నేత అప్పటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచి పుట్టుకు వచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్ గా కీలక బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్ల క్రితం భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్ లో చూపిస్తున్నట్టుగా ఉన్న మ్యాప్ ను పంపించినట్లు ఇటీవల వార్తలు కూడా మనం విన్నాం. గత ఏడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే సంవత్సరం జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. ఢాకా 8 నియోజకవర్గం నుంచి ఆయన బరిలోకి దిగిన హదీ డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతనిపై ఉగ్రదాడి జరిగింది. హాదీ ఆటోలో వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతనిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హదీని ఢాకా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్ కు తీసుకువెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం రోజున ప్రాణాలు విడిచారు. బుల్లెట్ హాదీ మెదడుకు తీవ్రమైన గాయం చేసిందని అక్కడి వైద్యులు వెల్లడించారు. దీంతో హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్ లో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పలు మీడియా సంస్థలను అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారింది. మరోవైపు హాదీ మృతికి గాను బంగ్లా ప్రభుత్వం ఒక రోజున సంతాప దినం కూడా ప్రకటించింది. అయినప్పటికీ అక్కడ ఆగ్రహ జ్వాలలు ఇంకా కంట్రోల్లోకి రాలేదనే చెప్పాలి.